హాయ్ బ్రదర్. హాయ్ హాయ్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, సో ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు? ఎందుకు అదే వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు గత 2014 నుండి ఏదైతే 2019 వరకు ఎలక్షన్స్ జరిగిందో అప్పుడు ఓకే మనకి బడ్జెట్ అనేది చాలా తక్కువ. ఓకే మనకి ఇది అనేది లేదన్న, ఏది స్పెషల్ స్టేటస్ అనేది లేదు. ఓకే మనకనేది ఒక గుర్తింపు అనేది లేదు బేసిక్గా. అప్పుడు చంద్రబాబు నాయుడు 2004 నుండి హైదరాబాద్ ఎలాగైతే డెవలప్ చేశారో ఓకే అదే హోప్ మీద ఆంధ్రప్రదేశ్లో అనేది కూడా డెవలప్మెంట్ జరిగిద్ది అని చెప్పి 2014లో చంద్రబాబు నాయుడిని అందరూ కలిసి గెలిపించారు. అవతల పార్టీ వైఎస్ఆర్సీపీకి ఎంత మెజారిటీ వచ్చింది? 54 సంథింగ్ ఎంతో వచ్చింది, సరే 48 ఎంతో వచ్చింది. కానీ యాజ్ యూజువల్గా అలానే చూసుకుంటే మనకి టీడీపీకి ఎంత వచ్చింది? 58, 59, 5% డిఫరెంట్ ఓట్లతోనే చంద్రబాబు నాయుడు గెలిచారు అని చెప్పి అన్నారు. ఓకే కాదనట్లేదు. ఏదైతే ఒక రాష్ట్రం డెవలప్మెంట్ చేయటానికి, ఒక మనిషి బాగుపడటానికి 5 సంవత్సరాల టైం అనేది సరిపోతుంది. ఒక చిన్న పిల్లవాడు పుట్టిన తర్వాత డైరెక్ట్ పుట్టగానే జాబ్ అనేది రాదు ఎవరికి. సో అలానే ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో కంపెనీలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు 2004 నుండి చేసిన ఒక మిస్టేక్ ఏం చేశారు అంటే, అది మిస్టేక్ అనకూడదు, అప్పుడు పరిస్థితుల ప్రభావం. అప్పుడే కనుక కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ సైడ్ కూడా పెట్టుంటే అది కొంచెం బాగుంది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఓకే విడిపోదు అని అనుకున్నారు, కొన్ని కారణాల వల్ల విడిపోయింది. అప్పుడే కనుక కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ సైడ్ కనుక పెట్టుంటే అది మనకి చాలా ఉపయోగపడేది ఇప్పుడు. ఓకే కానీ ఏపీకి చంద్రబాబు నాయుడిని చూసి కొన్ని వందల కంపెనీలు వచ్చినాయి, ఎంఓయూ జరిగినాయి. అమర్ రాజా బ్యాటరీ తిరుపతిలో పెట్టారు. తిరుపతి నుండి ఎందుకు పంపించారు? కియా అనుబంధ సంస్థలు అన్నారు. కియా అనుబంధ సంస్థలు ఎందుకు పంపించారు? అమర్ రాజా బ్యాటరీ వల్ల నీకు పొల్యూషన్ అంటున్నారు, నీకు బ్యాటరీస్ వల్ల పొల్యూషన్ అంటున్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్లో మోస్ట్ లగ్జరీ కార్లు కూడా ఈవీ కార్లే వస్తున్నాయి, ఎలక్ట్రిక్ కార్లే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? అవి పొల్యూషన్ తగ్గించాలనే కదా ఈవీ కార్లు అనేవి వస్తున్నాయి. అలాంటి పెద్ద పెద్ద కంపెనీలే పంపించినప్పుడు ఇప్పుడు మనకి డెవలప్మెంట్ అనేది ఎలా జరుగుద్ది? ఇప్పుడు సపోజ్ ఒక డిపార్ట్మెంట్ తీసుకున్నాం ఉంటుంది, ఏదైనా ఒక చిన్న డిపార్ట్మెంట్, సపోజ్ ఎగ్జాంపుల్ పోలీస్ కానిస్టేబుల్స్ కానీ రెవెన్యూకి సంబంధించిన ఏదైనా డిపార్ట్మెంట్ తీసుకుంటే, ఏ డిపార్ట్మెంట్కైనా ప్రజలు కట్టే ట్యాక్స్ నుండే వాళ్ళకి వెళ్తాయి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నుండి వస్తే దాన్ని డివైడ్ చేస్తారు. అలాంటి కంపెనీలే పంపించినప్పుడు నీకు స్టేట్ గవర్నమెంట్కి ట్యాక్స్ ఎలా వస్తుంది? స్టేట్ గవర్నమెంట్కి ట్యాక్స్ రానప్పుడు మీరు జీతాలు ఎలా ఇస్తారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, నిన్న 13,000 కోట్లు ఎంత ఉన్నాయి రాష్ట్ర బడ్జెట్లో, అవి కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత పెన్షన్లు ఇవ్వడానికి లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈసీకి లెటర్ పెట్టడం వల్లే మీకు ఇలా వచ్చింది, పెన్షన్లు ఇవ్వలేదు, 40 మంది చనిపోయారు, 50 మంది చనిపోయారు అని చెప్పి చెప్తున్నారు. సో అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఓకే గవర్నమెంట్లో చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు ఏదైతే కోవిడ్ వచ్చిందో, కోవిడ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ టీచర్లు ఉన్నారు. గవర్నమెంట్ టీచర్లు ఏం చేశారు? బస్ స్టాపుల దగ్గర, వైన్ షాపుల దగ్గర వేశారు. వైన్ షాపుల దగ్గర కాదు కదా, వాళ్ళు గవర్నమెంట్ టీచర్లు, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు మినిమం కొంత నాలెడ్జ్ అనేది ఉంది. వాళ్ళ వల్ల ఏదో ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు, టీచర్ల వల్ల ఉద్యోగాలు చేస్తున్నారు. సో అలాంటప్పుడు గవర్నమెంట్ టీచర్లని వైన్ షాపుల దగ్గర, బస్ స్టాపుల్లో అలా నిల్చోబెట్టి అదే గవర్నమెంట్ టీచర్ని ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు కదా. మనకి ఏదైతే గవర్నమెంట్ టీచర్లు ఉన్నారో అప్పుడు ఉపయోగించుకోవచ్చు కదా. పెన్షన్స్ ఇవ్వడానికి ఎన్ని రోజులు పట్టిద్దండి? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చేశారు కదా, 2014 నుండి 18 వరకు చేశారు కదా. ఏం చేశారు? బజార్కి ఒక స్ట్రీట్కి వస్తే ఒక 50 పెన్షన్లు, 60 పెన్షన్లు, 100 పెన్షన్లు ఉంటే ఒకరోజు కానీ 2 రోజులు కానీ ఇచ్చేవాళ్ళు, అక్కడే ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇంటింటికి వాలంటరీ వ్యవస్థ పెట్టారు. వాలంటరీ వ్యవస్థ ఎందుకండి? వాలంటరీ వ్యవస్థ పెట్టారు, మీకు దానివల్ల ఉపయోగం ఏంటండి? 5,000కి ఇప్పుడు ఎంత సపోజ్ చిన్న క్వాలిఫికేషన్ తీసుకున్నా, ఇంటర్ తీసుకున్నా, మినిమం 5,000 తీసుకున్నా ఏమన్నా గడిచిద్దండి ఇంట్లో? అలాంటప్పుడు 5,000 అనేది అది ఏదో మాకు ఓట్ల వల్ల, వాలంటరీ వల్ల ఓట్లు మాకు పడతాయి అన్న ఆలోచనతోనే వాలంటరీ వ్యవస్థ తీసుకోవచ్చు.
సో 5 ఏళ్ల జగన్ పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి? 5 సంవత్సరాల జగన్ అభిప్రాయం పైన నేనైతే 10కి -10 ఇస్తాను. ఓకే. దేనికంటే ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నానో ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నానో కాదు. దేనికి -10 ఇస్తాను అంటే దానికి రీజన్ కూడా చెప్తాను. ఇప్పుడు నాది ఆంధ్రప్రదేశ్. నాకు ఉద్యోగం ఎక్కడ చేయాలని ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో చేయాలని ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడికి వచ్చాను? తెలంగాణకి వచ్చాను. తెలంగాణ ఇప్పుడు నాకు వచ్చే ట్యాక్స్ మొత్తం ఎక్కడ పోతుంది? తెలంగాణ ట్యాక్స్ పోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటే ఇప్పుడు నేను ఒక మొబైల్ కొన్నాను అనుకోండి, ఒక 10 రూపాయలు మొబైల్ కొన్నాను. ఆ 10 రూపాయల్లో 8 రూపాయలే మొబైల్ కాస్ట్. రూపాయి వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్, రూపాయి వచ్చేసరికి స్టేట్ గవర్నమెంట్. సో ఆ రూపాయి స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు 100 మంది 100 ఫోన్లు కొంటే 100 రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ట్యాక్స్ రూపంలో వచ్చింది కదా. అది దానివల్ల నేను -10 ఇస్తాను. సో మనం చూసుకున్నట్టయితే జగన్ గారు ఆస్తుల తాకట్టుపై మీ అభిప్రాయం ఏంటి? జగన్ గారు ఆస్తులు తాకట్టు అంటే అది మెయిన్ మన గవర్నమెంట్లోనే లోపం. ఓకే. గవర్నమెంట్లో అంటే ఇప్పుడు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రి. ఎందుకంటున్నానంటే సకల శాఖ మంత్రి అని నీటిపారుదల శాఖ మీద నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నారు. ఫస్ట్లో అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. తర్వాత అంబటి రాంబాబు వచ్చారు. నీటిపారుదల శాఖలో ఎన్ని టీఎంసీలు ఉన్నాయి, ఎంత మనకి తెలంగాణకి ఎన్ని నీళ్ళు వస్తాయి, మనం ఎంత తీసుకోవాలి, ఎంత వాడుకోవాలి, ఎంత విద్యుత్ ఉపయోగించుకోవాలి అన్న మినిమం పాయింట్స్ కూడా తెలియదు. ఓకే. కానీ ఏదైతే మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తారో దాని మీదే ఒకటి నాకు తెలుసు. అంటే మన ఆంధ్రప్రదేశ్లో 24 శాఖలు ఉన్నాయండి. ఏదైతేనేమి రైతులకు సంబంధించింది అయితేనేమి, రోడ్లు భవనాల శాఖ మంత్రి అయితేనేమి, అన్ని శాఖలు కలిపి 24 నాకు తెలుసు. ఈ 24 శాఖల్లో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తారు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి జస్ట్ పేర్లు వాళ్ళకి అంతే. సో ఎలాంటి డెవలప్మెంట్ జరగాలంటారా ఆంధ్రప్రదేశ్లో? సార్ ఎలాంటి డెవలప్మెంట్ జరిగిన ఏ చిన్నదైనా డెవలప్మెంట్ అండి. దేనికంటే ఒక మన మంత్రి ఉన్నాడు, ఐటీ మంత్రి. అదే కోడిగుడ్డు మంత్రి అంటే అందరికీ తెలుసు, ఐటీ మంత్రి అంటే ఎవరికి. అలానే ఒక కోడి పుట్టిన తర్వాత అది బాయిల్డ్ అయ్యేంత వరకు దానికి ఫీడింగ్ అనేది ఇస్తారు. మినిమం కామన్ సెన్స్. ఒక కోడి పుట్టిన తర్వాత కోడి ఇప్పుడే పొదిగింది, హ్యాచ్ అవ్వాలి, పిల్లలు పుట్టాలి అన్నది. కోడి పెద్దదయిన తర్వాత పెద్దదయ్యేంత వరకు మనం చూసుకోవాలి అంటే మనం డెవలప్మెంట్ జరగాలి. డెవలప్మెంట్ అంటే ఏంది? ఒక కోడికి ఫీడింగ్ మనం ఇస్తే అది డెవలప్మెంట్ జరిగింది, అది పెద్దదైంది. పెద్దదైన తర్వాత మనం సండే తింటాం కదా, డెవలప్మెంట్ అయిన తర్వాత కదా మనం తినేది. సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో అనేది బీసీ వర్గాలు. సో ఈ బీసీ వర్గాలు వైఎస్ఆర్సీపీ సైడ్ ఉండబోతున్నారా, టీడీపీ సైడ్ ఉండబోతున్నారా? సార్ ఏ వర్గానికైనా సరే రూపాయి బిల్లకి ఎలాగైతే ఉంటుందో 2 సైడ్లు బీసీ వర్గాల్లో కూడా అలానే ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజలు తెలుసుకొని ఎవరైతే ఇప్పుడు నీ ఫలానా పార్టీకి సపోర్ట్ చేయమని చెప్పను, టీడీపీకి వేయమని చెప్పను, వైఎస్ఆర్సీపీకి వేయమని చెప్పను. మీకు ఎవరి దగ్గర అయితే మంచి ఉపయోగం ఉంటుందో వాళ్ళకు ఓటు వేయండి. చాలా మంది ఉన్నారు ఫస్ట్ ఓటు మీ ఓటు ఉపయోగించుకోండి. అవును. మీరు ఇప్పుడు బయటకు వస్తున్నారు, మీరు ఇప్పుడు 10th ఇంటర్ డిగ్రీ బీటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బయటకు వస్తున్నప్పుడు మీరు ఎప్పుడైతే బయటకు వస్తారో మీకు ఉద్యోగాలు కావాలి. ఇప్పుడు ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పి జగన్ని ఓటేశారు. సో ఇప్పుడు అలానే జగన్ని చూసి జగన్ గారు ఏమన్నారు స్టార్టింగ్లో మనకి చాలా చెప్పారు, కేవలం 90% ఉద్యోగాలు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే అన్నారు. హెచ్ఎస్బిసి అని వైజాగ్లో పెట్టారు. హెచ్ఎస్బిసిలో నాకు తెలిసిన ఒక అతను చేస్తా, హెచ్ఎస్బిసి తీసేసిన తర్వాత అతను లేడు ఇప్పుడు ఉద్యోగం, ఆ జాబ్ అనేది లేదు. ఇప్పుడు అలాగా ఫస్ట్ ఓటు అనే వాళ్ళకి మీరు ఆలోచించండి. ఓటు అనేది ఒక 5 సంవత్సరాలు కాదు, ఓటు అనేది మీ భవిష్యత్తు. మీరు ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి. ఓకే. సో మనం చూసుకున్నట్టయితే కూడా సార్ మన
ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయితే రాజధాని ఎన్ని ఉండొచ్చు, అందులో ఏది ఉండొచ్చు? ఆబ్వియస్గా ఒకటే ఉంటుంది. ఒకటే ఉంటుంది. రాజధాని అనేది 3 రాజధానులు అనేది అది ఎక్కడా డెవలప్మెంట్ అవ్వదు. ఓకే. ఇప్పుడు మన ఢిల్లీకి 3 రాజధానులు ఉన్నాయి అనుకోండి, మన ఇండియాకి 3 రాజధానులు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? అసలు బాగోదు. మన ఇండియాకి నడిబొట్టు ఏంటిదంటే ఢిల్లీ. ఢిల్లీలోనే హైకోర్టు ఉందా, సుప్రీంకోర్టు ఉందా? ఢిల్లీకి హైకోర్టు ఉందా? ఢిల్లీకి మళ్ళీ సుప్రీంకోర్టు ఉందా? సుప్రీంకోర్టు ఎక్కడ ఉందండి? మనకి ఎక్కడైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడైతే ఫామ్ చేసిందో, మన సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడైతే ఉందో అక్కడే ఉంది. కాకపోతే ఏంటంటే డెవలప్మెంట్ అనేది సపరేట్ చేశారు. ఇప్పుడు అదే కియా ఫ్యాక్టరీని విజయవాడలో పెట్టచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆలోచించారు? కియా ఫ్యాక్టరీని అనంతపురంలో పెడితే అనంతపురం డెవలప్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు కొన్ని ఫ్యాక్టరీలు ఇప్పుడు తిరుపతిలో పెట్టారు, తిరుపతి డెవలప్ అవుతుంది. అలాగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఫ్యాక్టరీ పెట్టాలి, కొన్ని కంపెనీలు అనేవి పెట్టాలి. పెట్టిన తర్వాత అప్పుడు మనకి డెవలప్ అవుతుంది. సో ప్రజెంట్ రాజకీయాల్లో చూసుకుంటే వైఎస్ షర్మిల గారి పాత్ర ఎంతవరకు ఉండొచ్చు? వైఎస్ షర్మిల గారి పాత్ర ఉంటుందండి, ఒక 5 to 10% ఉంటుంది. ఎందుకంటే సొంత చెల్లెలు ఒక అన్న మీద ఇంట్లో జరిగే గొడవలు ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయండి. అది కామన్. అవును, ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి. అవును, ఒక అన్న చెల్లెలకి, ఒక అన్న తమ్ముడికి ప్రతి ఒక్క ఇంట్లో గొడవలు కామన్. అవును, కానీ ఏంటంటే ఇంట్లో గొడవలు కాకుండా షర్మిల గారు ఇప్పుడు ప్రజల గురించి పోరాటానికి బయటకు వచ్చారు అంటే అది షర్మిల గారు చాలా తెలుసుకున్నట్టు. అంటే నాకు తెలిసినంత వరకు షర్మిల గారు ఒక 5 to 10% ముందుగా ఆలోచించి, అరే ఇలాగైతే ఎలాగా, డెవలప్మెంట్ అనేది లేదు, ఇంత జరుగుతుంది, మనం ఇప్పుడు కూడా సపోర్ట్ చేయకపోతే బాగుంటుంది అన్న ఆలోచనతోనే బయటకు వచ్చారని నా ఆలోచన. సో మొన్న చూసుకున్నట్టయితే జగన్ పై రాయి దాడి జరిగింది అన్నారు కదా, సో దానిపైన సార్ రాయిదాడి అంటే చూశారు కదండి, 2019 ముందు ఏదైతే జరిగిందో కోడికత్తి, వయసుగా అదే వస్తుంది అండి. అది కోడికత్తి జరిగింది, కోడికత్తి మీద మీరు సిబిఐ కేసు వేశారు. అవును, సిబిఐకి మీరు అటెండ్ అవ్వట్లేదు, కేసులకు అటెండ్ అవ్వట్లేదు. ఏదైతే మీరు అటెండ్ అయ్యి నా మీద అలా జరిగిందండి అని చెప్పండి, శిక్ష అనేది జరిగింది కదా. ఇప్పుడు సపోజ్ వివేకానంద రెడ్డి గారి గురించే చెప్తాను. ఆ రోజు మీరు ఏదైతే సిబిఐ సిట్ వేయాలి అన్నారు, సిట్ వేశారు, మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు, మీరు ఎంక్వైరీకి ఏమైనా సహకరించాలి. సేమ్ అంతే అండి, క్వైట్ కామన్. కాకపోతే ఎవరు పట్టించుకోరు. అది కాకపోతే ఏంటంటే ఒక బ్యాచ్ అంటే సర్టన్ పీపుల్ కొంతమంది ఏంటంటే దాన్ని హైలైట్ చేసి మా సీఎం గారికి ఎలా జరిగింది అది ఇదని చెప్తారు. సో సెంట్రల్లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి సార్. సో సెంట్రల్లో బీజేపీ రావచ్చా, కాంగ్రెస్ రావచ్చా? సెంట్రల్లో బీజేపీ వస్తుంది. ఎందుకు బీజేపీ రావచ్చా? బీజేపీ ఎందుకంటే అండి, ఇప్పుడు కొన్ని కంపెనీలు కొన్ని అనేవి ముందుగానే ఆలోచించి చేస్తున్నారు. నా ఒపీనియన్ ప్రకారం అంటే నాకు బీజేపీ కాంగ్రెస్ అని ఏం లేదు. కొన్ని ఏంటంటే కొన్ని గవర్నమెంట్స్ కొన్ని ఇస్తున్నారు కాబట్టి, సో ఇప్పుడు ఎలాగైనా కానీ ఆబ్వియస్గా ఏదో గవర్నమెంట్ వచ్చింది ఫామ్ చేస్తుంది, అది ఓకే. బీజేపీ వస్తేనే కొంచెం బెటర్ అని నా ఎంత మెజార్టీతో రావచ్చు? మెజారిటీ యాజ్ యూజువల్ అండి, ఇప్పుడు ప్రెసెంట్ బీజేపీ రూలింగ్లోనే ఉంది కాబట్టి ఆబ్వియస్గా బీజేపీయే సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీయే రావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.